Hello students, welcome to Global Six Sigma. అయితే ఈ వీడియో ద మెయిన్ టాపిక్ ఆఫ్ దిస్ వీడియో ఏంటి, వాట్ ఈస్ దట్ అన్న దగ్గరికి వచ్చే లోపల లాట్ ఆఫ్ పేరెంట్స్, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆస్క్ సార్, మై సన్, మై డాటర్ గ్రాడ్యుయేషన్ అవ్వంగానే అబ్రాడ్ వెళ్తే బెటరా, లేకపోతే కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ 1 year 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్తే బెటరా అనే క్వశ్చన్ కి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇస్ దట్. నేను కూడా చాలా మంది స్టూడెంట్స్ ని కనుక్కున్నప్పుడు వాళ్ళు నాకేం చెప్పారు అని అంటే, అన్నా ఫ్రెషర్స్ అయితే వద్దు, ఇక్కడికి రావద్దు, యుఎస్ అయినా ఐఎమ్ టాకింగ్, ఐ ఆల్రెడీ స్పోకెన్ టు ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్, యూకే స్టూడెంట్స్ అండ్ యుఎస్ స్టూడెంట్స్. వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ స్కిల్స్ లేకపోతే మాత్రం ఇక్కడికి వస్తే కష్టం, జస్ట్ మాస్టర్స్ తో జాబ్ వస్తుంది అనేది తప్పన్న రాదు, విచ్ ఇస్ ట్రూ. అగైన్ నేను చేసిన సర్వే ప్రకారం, ఐఎమ్ నాట్ జస్ట్ మేకింగ్ ఎ వీడియో, కనుక్కున్న తర్వాతనే చెప్తాను. సో ద క్వశ్చన్ మార్క్ కమ్స్ ఓవర్ హియర్. ఏంటి అని అంటే, ఫ్రెషర్స్ గా వెళ్తానేమో జాబులు రావు అని అంటున్నారు. రెండో పాయింట్ ఏంటి అని అంటే, ఒకవేళ మనం వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కొంచెం గ్యాప్ ఉండి కొంచెం సంభాళించుకొని వెళ్తే ఎలా ఉంటుంది అన్న దగ్గరికి వస్తుంది. నా ప్రాబ్లం ఏంటంటే, ద మినిట్ 1 year 2 years 3 years గ్యాప్ రాగానే ఇమిగ్రేషన్ వాడు వీసా ఛాన్సెస్ తగ్గించేస్తూనే ఉంటాడు. లాట్ ఆఫ్ కంట్రీస్ లైక్ ఐర్లాండ్ అండ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అండ్ సమ్ ఆఫ్ దీస్ కంట్రీస్ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ యువర్ గ్యాప్ ఈస్ ఇంక్రీజింగ్ బిట్వీన్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ అప్లికేషన్ ఫర్ అబ్రాడ్. ఇమిగ్రేషన్ వోంట్ గివ్ ది వీసాస్ ఫర్ యూ. దట్ ఈస్ వన్ మేజర్ ప్రాబ్లం. ఎందుకు అని అంటే, ఇమిగ్రేషన్ ప్రకారం బాబు నువ్వు చదువుకొని నీ దేశానికి నువ్వు వెళ్ళిపో అనేది వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాడు మనకు తెలిసింది ఏంటి, మనం వెళ్ళి చదువుకొని కొన్ని రోజులు జాబ్ చేసుకొని కొంచెం కుదిరితే అక్కడే సెటిల్ అవుతాం, లేదా తిరిగి వద్దాం అనేది, మన దగ్గర కొంచెం డబ్బులు ఏదో సంపాదించుకొని తెచ్చుకుందాం అనేది మన లాజిక్. కానీ ఎంబసీ వాడికి ఏం చేస్తాం, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్, మై ఫ్యూచర్ ప్లాన్స్ ఆర్ దిస్ సో అండ్ సో అండ్ మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా అని మనం చెప్తాం, ఇంటర్వ్యూలో చెప్తాం. కావాలంటే మీరు ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తే మీరు. సో దట్ ఈస్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ దట్ ఈస్ దేర్ ఒపీనియన్. వర్క్ ఎక్స్పీరియన్స్ కి లేదా ఫ్రెషర్స్ గా వెళ్తే ఏంటి, మరి అక్కడ జాబ్ లేవంటే సార్ మాస్టర్స్ ఒకటే చదువుకోండి. దీనికి కావాల్సిన ఒకటే సొల్యూషన్ ఏంటంటే తమ్ముళ్ళు, ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు అబ్రాడ్ అంటే ఫైనల్ ఇయర్ ముందటి నుంచే ప్రిపేర్ అవ్వండి. డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పని మొదలు పెడతాను అని అంటే మాత్రం వేస్ట్ అవుతుంది. సో మీరు ఫైనల్ ఇయర్ అప్పటి నుంచే యూ స్టార్ట్ ప్రిపేరింగ్, లెర్నింగ్ సమ్ కోర్సెస్, లెర్నింగ్ సమ్ లాంగ్వేజెస్. సో మీ ఫైనల్ ఇయర్ లేకపోతే 4-1 or 3-2 అయిపోగానే 1 year వస్తుంది, ప్రాజెక్టే ఉంటుంది కాబట్టి అప్పటి నుంచే మీరు కంప్యూటర్ కోర్సెస్, ఇఫ్ నాట్ ఫస్ట్ నుంచి నేర్చుకుంటే ఇంకా బెటర్. మీరు మధ్యలో నుంచి లాస్ట్ మినిట్ చూద్దాంలే, 11th hour ప్రిపరేషన్ చూద్దాం, ఇక్కడ ఏం అవ్వట్లేదు కాబట్టి ఫారెన్ వెళ్ళిపోదాం, అమ్మ వాడు నన్ను ఇన్సల్ట్ చేసి మనం చూపిస్తా ఫారెన్ పోయి, ఇలాంటి ఏ రాంగ్ నోషన్స్ తో అబ్రాడ్ పోయినా మనం ఇబ్బంది పడతాం. సో ప్రీ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనల్ ఇయర్ నుంచి చేసుకుంటే, మీరు కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ మార్కెట్ లో యూ విల్ బి మచ్ బెటర్. రెండోది ఏంది, బికాస్ దేర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ యాజ్ వెల్ as the application, so your visa chances automatically increase by 50 to 80%. సో దట్ ఈస్ హౌ యూ బ్యాలెన్స్ ఇట్ అవుట్. సో ఎవరైనా అడిగితే ఫ్రెషర్స్ కి జాబ్ రాదంట కదా సార్ అని అంటే, ఎస్ ట్రూ సార్, కొంచెం గ్యాప్ వస్తే కూడా వీసా ఛాన్సెస్ తగ్గినాయి అంటే, ఎస్ దట్ ఈస్ ట్రూ. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే, ప్రిపేరింగ్ వెల్ ఇన్ అడ్వాన్స్. మీరు సెకండ్ ఇయర్ లోనో ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పటి నుంచి, ఒకవేళ డిగ్రీ చదువుకుంటున్నారు అని అన్నప్పటి నుంచి ముందటి నుంచే నేర్చుకోండి. ఒకవేళ మీరు సివిల్ ఇంజనీర్ లేకపోతే మెకానికల్ ఇంజనీర్, ఏ రకమైన ఇంజనీర్ ఉంటే, ఏది రాకపోయినా టెస్టింగ్ టూల్స్ నేర్చుకొని పెట్టండి. ఒక 3,000-5,000 రూపాయలు మనకి కావాలి. డిజైన్ ఇంజనీరింగ్ నేర్చుకోండి, క్యామ్, ఆటోమేషన్ నేర్చుకోండి మీరు. సో ఇలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకున్నప్పుడు రేపు పొద్దున మీకు వెళ్ళినప్పుడు వీటికి ఇన్ని సాఫ్ట్వేర్స్ వచ్చు అని చెప్పినప్పుడు, దట్స్ హౌ ద జాబ్స్ విల్ బి హ్యాపెనింగ్. సో మీరు సివి రాసినప్పుడు మీరు రాయండి మల్టీ లింగ్విస్టిక్ అని రాయండి. నాకు ఇంగ్లీష్ వస్తే హిందీ అని రాయండి, తమిళ్ వస్తే తమిళ్ రాయండి, తెలుగు వస్తే తెలుగు రాయండి. అరే వీడు మల్టీ లింగ్విస్టిక్ అని ఉంటుంది. సో కొన్నిసార్లు అవగాహన లేకనే మనము ఇవన్నీ చేస్తాం. సో ఫ్రెషర్స్ కా బెటరా లేదా ఎక్స్పీరియన్స్ బెటరా అనే దగ్గరికి వచ్చే లోపల, సి అగైన్ ద రేస్ ఓవర్ హియర్ అంటే, మనం పెట్టుకున్న రేస్ ఏంటంటే, హౌ ఫాస్ట్ యూ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్లలో, లేకపోతే మొన్న యాన్యువల్ డేస్ ఇవన్నీ జరిగినప్పుడు స్కూల్స్లలో సాక్ రేస్ అని ఉంటుంది. మీకు ఒకసారి గమనిస్తే సాక్ రేస్ అని ఉంటుంది. సాక్ రేస్ లో ఏంటంటే, ఒక సంచిలో పేరెంట్స్ ఎక్కిస్తారు లేదా స్టూడెంట్స్ ఎక్కి వాడు జంప్ చేస్తూ స్పీడ్ గా దాటి వెళ్ళాలి. కానీ అదే సాక్ రేస్ లో వాడు ఒక స్పూన్ ఇస్తాడు, ఒక లెమన్ ఇస్తాడు, అండ్ మనం సంచిలో దూరాల, మనం ఫస్ట్ రావాలి. సో ఇక ఫస్ట్ వెళ్ళిపోయాం అనుకో, లెమన్ కింద పడేసినా మీరు గెలవరు. స్పూన్ కింద పడేసి లెమన్ చేతిలో పట్టుకొని సాక్ రేస్ లో ఫస్ట్ వచ్చినా మీరు గెలవరు. లేదా స్పూన్ అలాగే ఉంది, లెమన్ అలాగే ఉంది, కానీ మీరు క్రాస్ లైన్ పోలేదైనా గెలవరు. సో అబ్రాడ్ అనే దగ్గరికి వచ్చే లోపల, లేదా మీరు సక్సెస్ అవ్వాలి అని అనుకునే లోపల, ఎంత ఫాస్ట్ గా లైఫ్ లో సెటిల్ అయ్యాను అంటే, సెటిల్ అనే పాయింట్ అంటే జాబ్ వస్తేనే సెటిల్మెంట్ కారు. అర్న్ చేసుకోవాలా, సేవింగ్ చేసుకోవాలా, ఏదన్నా కొనాలా.
సో ఇది మీకు అనుకునే సెటిల్మెంట్ అనే పాయింట్. పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోతావు, ఇల్లు కట్టుకుంటే సెటిల్ అయిపోతావు, జాబ్ వస్తే సెటిల్ అయిపోతావు అనేది తప్పు. సో మీకు ఇన్ని వర్జన్స్ గా కావాలంటే బ్రెయిన్ లో గుర్తుపెట్టుకోండి, సాక్రేస్, లెమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్పూన్. సో స్పీడ్ గా మీరు సెటిల్ అవ్వాలి, నేను ఫాస్ట్ గా ఎర్న్ చేసుకోవాలా, ఫాస్ట్ గా నేను సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే మటుకు మీరు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే, ఒకవేళ డిగ్రీ ఉన్న అంటే బీకామ్, బిఏ ఏవి చదివినా, బిఎస్సి చదివినా మీరు సెకండ్ ఇయర్ నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలా. ఇంజనీరింగ్ చదివే వాళ్ళ నుంచి మీరు ఫోర్త్ ఎండ్ వరకు అన్ని కంప్లీట్ చేసుకోగలిగితే అలా 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మీరు ఫ్రెషర్ గా అప్లై చేసుకుంటారు, విత్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ తో కూడా మీరు అప్లై చేసుకుంటారు. బికాస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ ఈజ్ అ ప్రాజెక్ట్, దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎవడో దగ్గర ఆన్లైన్ లో అమీర్పేటలో మళ్ళీ కొనుక్కుంటే మీ ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ రాదు. జెన్యున్ గా నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థియరీ. సో ప్లీజ్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అగైన్, Global Six Sigma is a career guidance consultancy. We are not just a consultancy or మీ వీసా ఆఫీస్ కాదు. మేము మీ కెరియర్ ని గైడ్ చేస్తాం. ప్రతి కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారు, తొందరగా వచ్చేయండి, మీకు వీసా చేసేస్తాం, మీకు మాకు వీసా సక్సెస్ రేట్ ఉంది అని మాట్లాడతారు. అది నా ప్రకారంగా ఓన్లీ 10 to 20%. వెళ్ళిన తర్వాత నేను జాబ్ ఎలా తెచ్చుకోవాలి, వెళ్ళిన తర్వాత నేను ఎలా సెటిల్ అవ్వాలన్నది 80%. సో నేను ముఖ్యంగా 80% ఫోకస్ ఈజ్ ఆన్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తావరా నువ్వు అన్న ప్రశ్నకే ఐ వాంటెడ్ టు ప్రిపేర్ మై స్టూడెంట్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇఫ్ యూ వాంట్ మై హెల్ప్, ప్లీజ్ కాల్ us for more details. Thank you very much.